ఓకే సార్ మా మంగళగిరిలో యువ నాయకులు తన భవిష్యత్తుని పనంగా పెట్టి మంగళగిరిలో ఆయన గెలిచి ఆ రోజున గెలిచే ముందర ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. మంగళగిరిని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దా అని చెప్పి దానికి కట్టుబడి మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రులని మన క్యాబినెట్ ఈ రోజున ఏదైతే మా దైవ సమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దివ్యాశీస్సులతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏదైతే ఎన్డీఏ కూటమి మా ఎన్డీఏ ప్రభుత్వం ఆశయాలు ఉన్నాయో ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యం అందాలి, దానికి అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తాం అనే ఈ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు దాంట్లో ఉన్న మౌలిక సదుపాయాలు అలాగే ప్రతి పేదవారు వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేదానికి ఒక టూరిజం స్పాట్కి వచ్చిన విధంగా ప్రభుత్వ హాస్పిటల్ నీట్నెస్ కానీ అలాగే దాంట్లో ఉన్న వసతులు కానీ అలాగే డాక్టర్లు యొక్క సేవలు కానీ అవన్నీ కూడా మేము ప్రక్షాళన చేస్తాం, చాలా నీట్గా పర్యవేక్షించి దాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్మెంట్ చేసి ప్రతి పేద విద్యార్థులకు కూడా మన అవకాశాలు వచ్చే విధంగా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు శాంక్షన్ చేసాం. మీ ఆధ్వర్యంలో అవన్నీ చేయాలని చెప్పి దాని ప్రకారం దాన్ని మొన్న దాదాపు కొన్ని 52 కోట్ల ఎంత దానికి రిలీజ్ చేశారు క్యాబినెట్లో. దాన్ని ఇమీడియట్లీ ప్రక్షాళన చేసి మందపడకల ఆసుపత్రిని తొందరలో పేదవారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.